హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత, అంటే 5 months తర్వాత నేను మళ్ళీ మా ఇంటికి పోతున్నా. అంటే మా ఆయన వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట. సో దానికోసానికే ప్యాకింగ్ అన్నీ రెడీ అయిపోయినాయన్నమాట. మేము ఇంకా వెళ్ళడానికి సిద్ధం. సో మా వారు బైక్ దిగంగానే ఇంకా మేము వెళ్ళిపోయినాము. సో మేమేమనుకున్నామంటే జూబ్లీలో అంటే బస్ స్టాప్లో బస్సు ఎక్కి అక్కడ నుంచి బస్సులో వెళ్ళాము. బండి మీద పిల్లలతో కష్టమవుతాయి అనేది మా ప్లాన్. బట్ మా వారు ఏం చెప్పారంటే, సో ఎట్లాగో ఇదే వేలో నేను బైక్ వెళ్ళే వేలోనే బస్సు వస్తుంది కదా, ఎక్కడైనా స్టాప్ ఉన్న దగ్గర ఆపేసి మిమ్మల్ని బస్సు ఎక్కిస్తా అని చెప్పి. బట్ అసలు మేము ఊరికి రీచ్ అయ్యే వరకు మాకు ఎక్కడ బస్సే కనిపించలేదు. సో మేము బండి మీద అట్లనే వెళ్ళిపోయినాము బైక్ మీద. మాకైతే ట్రాఫిక్ లేకపోతే ఒక 1.5 hours అట్లా పడుతుంది. ఒక 1/4 to 2 hours అట్లా పడుతుంది అనమాట. సో అంతసేపు పిల్లలతో కూర్చోవడం బైక్ మీద కష్టమైంది నాకు. అండ్ పిల్లలు కూడా సతాయిస్తారు. సో ఒక దగ్గర ఆపుకొని ఒక మధ్యలో ఒక 1 hour ట్రావెల్ చేసిన తర్వాత ఇంకో 1/2 hour అయితే రీచ్ అవుతాం అన్నప్పుడు ఒక దగ్గర ఆపుకొని వాటర్ తాగి పిల్లల్ని కొంచెం సంధాయించుకొని మేము ఒక చోట అయితే ఆగినాము. ఎందుకంటే బైక్ మీద అంతసేపు పిల్లలు చాలా సతాయించారు. ఎండ ఒకటి కొడుతుంది. మేము వెళ్ళేటప్పుడు ఎండ కొట్టట్లేదు, కానీ ఆన్ ద వేలో ఎండ ఫుల్ కొట్టింది. సో ఇక్కడైతే ఆగి కొంచెం లొకేషన్ బాగుందని మా వారిని సనీక్షన్కి ఇట్లా పిక్స్ తీసుకున్నా. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయి మేమైతే రీచ్ అయిపోయినాం. అరౌండ్ 12:30 ఆ టైం అయింది మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి. సో ఫుల్ ఆకలి మీద వచ్చినాం అనమాట. ఇంటికి రాగానే ఇంకా అన్నం వండేసుకొని సనీక్షకి మా వారు ఇద్దరు తింటురు అనమాట. నేను చిన్న పాపకు తినిపిస్తున్నా. సో ఫుల్ ఇంకా ఆడుకుంటుంది మా చిన్న పాప. ఫుల్ స్పేషియస్గా ఉండే అనమాట మా ఇల్లు. సో ఆమె అయితే మంచిగా ఎంగేజ్ అయ్యి బాగా ఆడుకుంటుంది. సో ఇంట్లో టమాటాలు ఉండే టమాటాలన్నీ కొరుక్కుంటూ బాల్లలాగా వాటితో ఎంగేజ్ అవుతుంది మా చిన్న పాప అయితే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నేను స్నానం చేసుకొని ఇల్లు గిట్లా క్లీన్ చేసుకుంటున్నా అన్నీ. సో దీపం పెట్టుకుందాం అన్నట్టుగా దానికోసానికి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంట్లో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే మా వారి సెలక్షన్లలో ఇది ఒకటి అనమాట. అన్నీ మా వారి సెలక్షనే. మా ఇల్లు కోసానికి ప్రతి ఒక్కటి మా వారి సెలక్షనే. బట్ నాకు నచ్చింది బాగా ఏంటంటే మా ఫ్లోరింగ్ కలర్. సో బ్లాక్, అది గ్రానైట్ అంటారు దాన్ని. సో అది నాకు ఎంత నచ్చిందంటే చాలా నచ్చింది. అంటే వైట్ కంటే వైట్ తోటి పోలిస్తే బ్లాక్ పైన కొంచెం మరకలు తక్కువ కనిపిస్తాయి. దుమ్ము కనిపిస్తుంది, ఓకే, దుమ్ము అయితే కనిపిస్తుంది కానీ మరకలు అయితే కనిపించమన్నమాట. వైట్ వాటితో పోలిస్తే ఇవి ఏంటంటే మెయింటెనెన్స్ ఈజీ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్. పెద్ద కష్టపడాల్సిన అవసరమే ఉండే. మరకలు ఎక్కడైనా ఉన్నా కూడా కనిపించాయి అనమాట. సో నా సజెషన్ ఏంటంటే కొత్తగా ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాళ్ళు వైట్ కంటే బ్లాక్ తోటి పోవడం బెటర్. ఇది నా ఎక్స్పీరియన్స్. బాగుంది బ్లాక్. అండ్ ఇంకా ఏమైంది, మొదలైపోయినాయి అనమాట నా పూజా పనులు. సో ఇప్పటి నుంచో అనుకున్న కడపల మేము ముగ్గులు వేయాలని అసలు వీలైతే లేదు. అది ఎట్లా వేయాలంటే రాత్రిపూట మాత్రమే వీలైతే. రాత్రిపూటనే వేయాలి. పొద్దుందాకేస్తే పిల్లలు అంటించుకుంటారు. సో రాత్రిపూట వేసి వదిలేస్తే తెల్లారేసరికి ఆరుతుంది. సో ఆ రాత్రిపూట కూడా నాకు టైం దొరుకుతుంది. పిల్లలు సతాయిస్తారు. ఊరికి పోయినప్పుడు అసలు తొందరగా వండుకోరు, సతాయిస్తారు. నేనైతే ఇంతకుముందు చాక్ పీస్ తోటి వేస్తుంటిని కడపల మీద ముగ్గులు. సో చాక్ పీస్ తోటి వేయొద్దని తెలిసిన తర్వాత నేనైతే పిండితోట, అంటే బియ్యం పిండి ఉంటుంది కదా, దాంతో వేసేస్తున్నాను నేనైతే. సో చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏమైంది హోమ్ టూర్ చేయలేదు మీరు, హోమ్ టూర్ చేయరా అని నన్ను అడిగారు. సో చేస్తా, దానికి సందర్భం రావాలి. సో హోమ్ టూర్ చేయడానికి నేను అక్కడ ఉండి ఏమంటారు అంతా ఇల్లు నీట్గా సర్దుకొని హోమ్ టూర్ చేయాలి కదా. సో హోమ్ టూర్ చేయాలంటే అది ఎట్లుందో ఏమంటారు అంగడంగడ ఉండగా హోమ్ టూర్ చేస్తే బాగుండదు కదా. సో ఈసారి ఎప్పుడైనా ఖచ్చితంగా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చేస్తాను. మళ్ళీ నాకు వీడియో తీసేటోళ్ళు ఒకళ్ళు ఉండాలి, పిల్లలు మేనేజ్ చేసేటోళ్ళు ఉండాలి. సో ఇంతమంది ఉండాలి నాకు హోమ్ టూర్ చేయాలంటే. సో ప్లాన్ చేద్దాం ఈసారి ఎప్పుడన్నా.
నాకు ఊరికి పోయినప్పుడు నచ్చే ఒక మంచి థింగ్ ఏంటంటే మన ఇంటి ముందు చెట్టు లేకపోతే మన ఇంటి వెనక చెట్టుకి పువ్వులు పూస్తాయి కదా, అవి తీసుకొచ్చి దేవుని పెట్టడం. అది ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అంటే మనం ఎన్ని వందల వేలు పెట్టి కొనుక్కొచ్చి దేవునికి పూలు పెట్టినా మనకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు. అదే మన ఇంటికాడ చెట్టు తెంపి దేవునికి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో ఇంకా చాలా గులాబీ చెట్లు కూడా ఉండే, అన్నీ కొట్టేసిర్రు. నేనైతే మంచిగా చెప్పిన మా వారికి, ముందు ఇట్లా కొంచెము ఏమంటారు బీస్మిట్లా కొంచెం గట్టి అందులో మట్టి పోసి అందులో చెట్టు పెట్టుకునేటట్టు చేయరని చెప్తే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుర్రు. అన్నీ వంగ ఈ గన్నేరు చెట్టు ఒక్కటైతే మిగిలింది. సరే ఇవన్నీ పెట్టుకుందాంలే, మనసుకు శాంతిగా ఉంటుంది కొంచెం అన్నట్టుగా నేను ఇవి పెట్టుకున్నా. సో దేవుళ్ళ కిందే న్యూస్ పేపర్ పెట్టొద్దని నేను ఈ మధ్య విన్నా ఎక్కడో, అందుకనే న్యూస్ పేపర్ తీసేసి మళ్ళీ వైట్ పేపర్ పెట్టినా. ఆ రోజు నా పూజ మా ఇంటికాడ పూసిన గన్నేరు చెట్టు ఎన్ని పూలు పూసినాయి, ఫుల్ పూలు పూసినాయి. నెత్తిలో పెట్టుకున్నట్టయితే నేను అల్లి పెద్ద జడేసుకుంటుంటిని. సో నెత్తిలో అంటే పెట్టుకోవచ్చు ఒకటి రెండు, కానీ తొందరగా వాడిపోతాయి అన్నట్టు, అంటే ఉట్టిగానే నల్లగా అయిపోతాయి. అందుకని కొన్ని కడప మీద అన్నీ తెంపేసిన, నేనైతే చెట్టు కొంచలేదు. సో మా చిన్న పాపకి ఇంకా స్నానం పోసేసి రెడీ చేసిన చిన్న పాపని. సో ఇక్కడ ఏంటంటే ఊర్లలో బొట్టు పెట్టలే అందరు అడుగుతూ ఉంటారు. అది సిటీలో ఎవరు పట్టించుకోరు, కానీ ఊర్లో అయితే అందరు పట్టించుకుంటారు కదా. 5 నెలల తర్వాత మళ్ళీ నేను బట్టలు అన్నీ ఉతుకుతున్నా. మామూలుగా అయితే పిల్లలే ఉతుక్కుంటా, టాయిలెట్ పోసినాయి లేకపోతే మోషన్ పోయినాయి ఈడ ఉతుక్కుంటా, అది వేరు. బట్ ఇట్లా కంప్లీట్గా బట్టలు ఉతకడం అనేది నేను మా ఇంటికి పోయినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఈడ నాకు వాషింగ్ మిషన్ ఉంది. అండ్ మా అమ్మోళ్ళ ఇంటికి పోతే అమ్మని ఉతుకుతాయి. నాకు ఉతికే ఛాన్స్ ఇక్కడ ఉంటే అసలు నేను ఉతుక మనకు అసలే బద్ధకమాయి, నేను అస్సలకే ఉతుక. బట్టలు అయితే నానబెట్టేసిన, కొద్దిసేపు నాన్నని మా చిన్న పాపకు తినబెడదాం ఇలా పన్నట్టుగా తనకు తినబెట్టేసి తను అక్కడ కూర్చోబెట్టి మా ఆయనకు అప్పచెప్పి వచ్చిన నేను బట్టలు ఉతుకుతున్నా. అండ్ నాకైతే చీర విండుడు కానీ చీరలు జాడిచ్చుడు కానీ నాకు మస్తు ఇష్టం, నాకు మంచిగా అనిపిస్తుంది. అదొక ఆటలాగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అన్నా కూడా మా అమ్మ ఎప్పుడైనా బట్టలు జాడిద్దురా అంటే కుదిద్దురా అని అన్నప్పుడు నేను చీరలే ఎక్కువసార్లు కుదిస్తుంటాను. నాకు మంచిగా అనిపిస్తుంది. తాడులాగా ఇట్లా మడత పెట్టి అది ఉతకడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. మామూలు బట్టలు ఉతకడం కంటే చీరలు ఉతకడం మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే బట్టలు ఎన్నున్నా ఉతుకుతా, కానీ నాకు గిన్నెలు కడగాలంటే మాత్రం అస్సలు నచ్చదు. ఎందుకో ఎప్పుడు వేసినా ఆ పని నేను మొహం ఏమంటారు ఇష్టంతో చెయ్య. అస్సలు గిన్నెలు కడిగేది ఆ పని అయితే ఒక బట్టలు ఒకటే నేను ఇష్టంతో ఉతుకుతాను అనమాట. నాకు ఇష్టం బట్టలు ఉతుకుడు, బట్ గిన్నెలు కడగడం మాత్రం ఇష్టం ఉండదు. అందుకే ఖచ్చితంగా డిష్ వాషర్ తీసుకునే ప్లాన్లోనే ఉన్నా నేను. బట్ అది మన బడ్జెట్కి మించి ఉంది. సో చూద్దాం, దానికి కూడా టైం వస్తుంది, చూద్దాం. బట్టలు ఉతికేసి ఆరేసి ఇంకా నేను వచ్చి తింటున్నాను అనమాట. ఆ రోజు చికెన్ మా ఇంట్లో మా వారు నా కోసం లెగ్ పీసులు అట్లనే తీసుకొస్తారు. ఎప్పుడు పోయినా కూడా అది రాగా చెప్తాను, నీకోసం లెగ్ పీసులు తీసుకొచ్చినా తిను అని. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పర్టికులర్ థింగ్స్ విన్నప్పుడు వాళ్ళ నోటి నుంచి, హస్బెండ్ నోటి నుంచి మనకు మంచిగా అనిపిస్తుంది. అది కూడా ఇన్లాస్ ముందు చెప్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఏదైనా ప్రైజ్ చేసినప్పుడు మా ఆవిడ మంచిగా వేస్తుంది, ఇది ఇట్లా వేస్తుంది అది అట్లా వేస్తుంది. లైక్ రాగి ఇడ్లీ గురించి చెప్పారు మా వారు. సో ఇన్లాస్తో చెప్తారు అనమాట. లైక్ రాగి పిండితోటి దోశ వేసింది, ఇడ్లీ వేసింది, ఉప్మా వేసింది, జావ వేసింది, ఇవన్నీ వేసిందని ఆయన చెప్తారు అనమాట. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. అంటే మామూలుగా పోవడం కంటే వేరే వాళ్ళ ముందు పోగొడితే అది వేరే ఆ ఆనందమే వేరు. మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఇలా వీడియో పెట్టాను మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో పిల్లల్ని అయితే పడుకోబెట్టేసిన నేను వండుకుందామంటే ఇంక పడుకోలేదు. నేను వండుకుందామనేసరికి పిల్లలు లేస్తారు, అందుకని నేను వండుకోలేదు. సో పిల్లలిద్దరికి కొంచెం తినబెట్టేసిన. సో ఆడుతుర్రు ఇక వాళ్ళు.
మేమైతే బయటకు వెళ్తున్నాం. సనీక్షని ఇంట్లో ఉంచి నేను చిన్నపాప మా ఆయన బయటకు వెళ్దామని అనుకున్నాం. ఆ మాట విన్నది సనీక్ష. కథ మాకంటే ముందుగా పోయి బయట ఆమెను నిలబడే, నేను కూడా వస్తాను మీతోటైనా బయట పోయి నిలబడ్డది. మేము పోతలేమన్నా నమ్మలేదు, ఆమె బయటనే ఉంది. సో ఆమెను కూడా తీసుకొని పోయినాం. సో మేము ఏడికి పోయినాం ఏంటిది అని నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లలో షేర్ చేస్తాను. అది చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అదైతే. ఆ వ్లాగ్ మిస్ కావద్దంటే ఏం చేయాలో తెలుసు కదా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.